కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన వాక్యం చదువుకుందాం. యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకిచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. నాడు దావీదు గారు ఇశ్రాయేలు ప్రజలకు రాజై ఉండి తన తరువాత ఇశ్రాయేలును పరిపాలించుటకు సొలొమోను నియమింపబడినటువంటి కాలమందు దేవుడు ఒక వ్యక్తిని ఏ విధముగా వృద్ధి పొందింపు చేస్తారో దానికి కావలసినటువంటి కొన్ని సంగతులను ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ఒకటి, దేవుడు తన ప్రజలకు ఇచ్చిన కట్టడల ప్రకారముగా. రెండవదిగా ఆయన ఏ విధముగా తీర్చారో ఆ తీర్పుల విషయమై జాగ్రత్తగా ఉన్నట్లయితే నీ వృద్ధి పొందుతావు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. కారణం ఏంటంటే, నాడు తనకు ముందు అనగా దావీదు గారికి ముందు ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించినటువంటి సౌలు గారిని అతని కుటుంబాన్ని ఉద్దేశించి అన్ని సంగతులను దావీదు గారు ఎరిగినటువంటి భక్తుడిగా ఉండటం మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ఆ సౌలు నాడు దేవుని యొక్క ఆజ్ఞను అతడు మీరి పాపం చేసినటువంటి విషయాన్ని మనం మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనం నుండి రాయబడినటువంటి వాక్య భాగాల్లో మనం గమనించగలం. ఆ విషయమై ఇదే అధ్యాయము 22వ వచనంలో సమూయేలు గారు చెప్తున్నారు సౌలు గారితో, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించటం కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, సోది చెప్పుటాను పాపముతో సమానము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ, యెహోవా ఆజ్ఞను విసర్జించేది గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ఆ కారణాల చేత సౌలు గారు ఆ రాజరికాన్ని పోగొట్టుకున్నటువంటి విషయాన్ని మనం గమనించగలం. అంత మాత్రమే కాక మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలో రాయబడినటువంటి వాక్య భాగాల్లో 2వ వచనంలో సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువాను సౌలు యొక్క కుమారులను అక్కడ హతం చేసినటువంటి విషయాన్ని మనం గమనించగలం. క్రింది వచనాల్లో సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడి అతడు కూడా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నటువంటి విషయాన్ని గమనించగలం. ఇలాంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మనం చూడగలం. ఎందరైతే దేవుడు సెలవిచ్చినటువంటి ఆజ్ఞలు గైకొనకుండా వారికి ఇష్టం వచ్చిన రీతిగా తాము తీర్పులు తీర్చినటువంటి వ్యక్తులుగా ఉన్నారో అలాంటి వారు వృద్ధి పొందక నశించినటువంటి విషయాన్ని మనం గమనించగలం. దీనిని గూర్చి 28వ కీర్తన 5వ చరణంలో యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలం చేయును అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మన జీవిత దినాల్లో దేవుడు వృద్ధి పొందించేటటువంటి దేవుడిగా ఉండగా ఆయన దృష్టికి అనగా ఆయన సెలవిచ్చినటువంటి వాక్యం ప్రకారంగా ఆయన ఏ విధముగా ఒక కార్యాన్ని ఆయన తీర్పు తీర్చేటటువంటి దేవుడిగా ఉంటారో ఆ విధముగా ఆయన మనసు కలిగి మనం చేసినప్పుడు నాడు సొలొమోను గారిని కాదు, ఈ మాటలు వింటున్నటువంటి మనల్ని కూడా వృద్ధి పొందింప చేయటానికి ఆయన నేటికి సజీవుడైనటువంటి దేవుడు గనుక ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న మాటలు మా హృదయంలో మీరు దీవించి అవి మేము జ్ఞాపకమందు ఉంచుకొని మీ వాక్యం ప్రకారం ప్రవర్తించి దీవెనకు మేము పాత్రలు మగునట్లుగా సహాయం చేయండి. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయాన్ని దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులని నూతన సంవత్సరంలో వృద్ధిపరచండి. నేటి తన దీవెనలు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక, ఆమెన్. నేడు